వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ శ్యామ్. ఈరోజు మనతో పాటుగా వైఎస్ఆర్సీపీ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఏలూరులో మీ అబ్బాయి గారికి ఎంపీ టికెట్ ఇచ్చారు, మరి గెలవబోతున్నారంటారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలే ఆయన గెలిపిస్తాయి. అలాగే నేను జడ్పీ చైర్మన్గా ప్రతి గ్రామం కూడా తిరిగి ఎంతో కార్యక్రమాలు చేసాం ఆ రోజుల్లో. అంచేత అది కూడా నా తోడవుతుంది కాబట్టి ఖచ్చితంగా మా అబ్బాయి గెలుస్తాడు. అందరు ఎమ్మెల్యేలతో కలిసి ఆ ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు గెలుస్తారు. అలాగే బాబు కూడా గెలుస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సార్, సునీల్ కుమార్ గారు ఇంతవరకు ఒక ఎమ్మెల్యేగా కూడా గెలిచిన అనుభవం లేదు, మరి ఎలా పరిపాలిస్తాడంటారు ఒకవేళ అధికారంలోకి వచ్చినా కానీ? ఇప్పుడు సునీల్ కుమార్ నేను జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు వెనకాల నుండి చూశాడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెనకాల నుండి చూశాడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు వెనకాల నుండి చూస్తున్నాడు. ఆ అనుభవంతో ఆడుకున్న పరిజ్ఞానంతో చక్కగా పరిపాలిస్తాడు. అలాగే ఇవాళ అతను తిరుపతిలో ఒక ఎంపీ డైరెక్ట్ అయిపోయారు, మన ఎవరో ఆయన. అలాగే మన బాపట్లలో నందిగామ సురేష్ డైరెక్ట్గా ఎంపీ అయిపోయారు. వాళ్ళందరూ పరిపాలించింది అంతకన్నా బాగా పరిపాలించడానికి ఆయన చదువు అన్నీ తోడ్పడతాయి, నా అనుభవం కూడా తోడ్పడుతుంది. సరే, మీ అబ్బాయి గారు విదేశాల్లో ఎక్కువ ఉన్నాడు, ఆంధ్ర రాష్ట్రంలోనే లేడు, ఆయన ఇక్కడికి వచ్చి ఏం పరిపాలిస్తాడనేసి టీడీపీలో ప్రచారం అయితే జరుగుతుంది కదా. ఆయన చదువుల కోసం వెళ్ళాడు. లోకేష్ చదువుల కోసం వెళ్ళి అక్కడే ఉండిపోయాడా? ఆడికేం తెలుసు? అయితే ఆ మాట వాళ్ళని అడగండి. లోకేష్ కూడా అక్కడ చదువుకున్నాడు కదా, అతన్ని ఏం పరిపాలించగలుగుతాడు? అతన్ని ఎందుకు తీసుకొచ్చారు రాజకీయాల్లో? ప్రత్యక్ష రాజకీయాల్లో ఇప్పటి వరకు పాల్గొనలేదు అతను. ఇవాళ మా అబ్బాయి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నాడు. వారసత్వంగా ఎంపీ టికెట్ ఇచ్చారని మేము అనుకోవచ్చా సార్? కాదు, వారసత్వం అయితే కాదు కదా, మేము అడగలేదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఆ అబ్బాయిని పెట్టాలని పెట్టారు. సార్, మరి ప్రజా ఆదరణ పొందుతారంటారా మీలాగా మీ అబ్బాయి గారు? ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. ఇదే ప్రజాదరణ పొందుతున్నారు కదా, చూశారు కదా. ఇప్పుడు ఈ ప్రజాదరణ అంతా అదే కదా. అది సార్, మరి టీడీపీ జనసేన పార్టీ అలయన్స్లు ఈ అలయన్స్తో వస్తున్నాయి కదా, ఈ అలయన్స్ మీ నియోజకవర్గం మీద ఏమైనా చూపించి మీ అబ్బాయి గారి గెలుపుకి ఏమన్నా అడ్డుపడవచ్చు అంటారా? ఏం అడ్డుపడతారు? రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆయన రోడ్డు ఎక్కే కార్యక్రమం చేసినప్పుడు సురిగాలిలాగా కొట్టుకుపోతారు వాళ్ళందరూ. సార్, మీ అబ్బాయి నిలబడ్డ ఎంపీ క్యాండిడేట్ కింద 7 ఎమ్మెల్యేలు అందరూ గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టికెట్లని బహుమతిగా మీరు ఇవ్వబోతున్నారంటారా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి 7 ఎమ్మెల్యేలతో పాటు ఎంపీతో పాటు అన్ని కానుకగా ఈ ప్రజలు ఇస్తారు. సార్, ఫైనల్గా చెప్పండి, మీ అబ్బాయి గారు ఎంత మెజార్టీతో గెలవచ్చని మీరు అనుకుంటున్నారు సార్? ప్రజలు ఆయనకి ఇచ్చే దాన్ని బట్టి మంచి మెజార్టీతో గెలుస్తాడని మాత్రం నేను చెప్పగలను. సార్, ఇంకొకటి లాస్ట్, నిన్న అంబేద్కర్ గారిది విజయవాడ నడిబొడ్డున ఆవిష్కరణ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా, దాని గురించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, మేము మరొక 90 రోజుల్లో అధికారంలోకి రాబోతున్నాం, మేము వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసేసి రాజధానిలో పెడతామనేసి చెప్తున్నారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? వాళ్ళు భ్రష్టు ఎదవలో ఎస్సీల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారని చంద్రబాబు అంటాడో ఆయన ఎదవ మాటలు అతను మాట్లాడితే ఎంతకన్నా పనికిమాల ఎదవలు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఆ విగ్రహం మీద చెయ్యేస్తే వాళ్ళు తలలు ఓడతాయి. సార్, ఫైనల్గా సార్, ఈ బాలకృష్ణ ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజు ఈ జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు తొలగించారు కదా, దానిపై మీ కామెంట్స్ ఏంటి సార్? ప్రజలను కూడా ఆ రకంగానే తొలగించే కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. వాళ్ళ దుర్బుద్ధి, దుర్మార్గులు, వాళ్ళ మనస్తత్వం అంత. ప్రజల్ని ఎన్నుపోట్లు పడటం, దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం, తింటమే వాళ్ళ బతుకు. సార్, హరికృష్ణ గారి వాళ్ళ అబ్బాయి కదా, అంటే సొంత అన్నయ్య కొడుకే కదా, అన్నయ్య కొడుకుని కాదని అల్లుడికి అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నాడు అంటారు బాలకృష్ణ? వాళ్ళ తండ్రిని ఎన్నుపోటు పడితేనే సిగ్గు లేకుండా ఆడ సంకనెక్కాడు వాళ్ళ భావన. ఇంకా ఏడికన్నా ఇంకా సిగ్గే ఉంటుంది వాళ్ళకి.